మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను దూషించడమే ఇటు కేంద్రంలోని అధికార పార్టీ యొక్క మేజర్ లక్ష్యం అంటూ కూడా ఆరోపించారు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ. దేశ తొలి ప్రధాని నెహ్రూ ఘనతలను తుడిచివేయడమే కాకుండా ఆయనకు సంబంధించిన సామాజిక రాజకీయ పునాదులను నాశనం చేయాలని చూస్తుందంటూ బీజేపీ పేరెత్తకుండానే ఫైర్ అయ్యారు ఆవిడ. అసలు సోనియా గాంధీ ఏమన్నారనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. It is inevitable that such a monumental figure will have his life and work analyzed and critiqued. That is indeed as it should be. Although the temptation to divorce him from his times and the challenges that he had to face, and to look at him devoid of the historical context in which he functioned, has become quite widespread. Yet, while we welcome ongoing analysis of his contributions, what is not acceptable is the systematic attempt being made to denigrate, distort, demean, and defame him. The sole objective of this is to not only diminish him as a personality, his universally recognized role in India's independence struggle, and his early decades as a leader of an independent nation challenged by unprecedented problems, but it is also to demolish his multifaceted legacy in a crude and self-serving attempt to rewrite history. ఇన్ షార్ట్ చెప్పాలంటే క్లియర్గా కూడా ఇటు నెహ్రూ యొక్క హిస్టరీనే చెరిపేయడానికి ఇటు గవర్నమెంట్ ట్రై చేస్తుంది అంటూ కూడా ఆవిడ వ్యాఖ్యానించారు. ఆవిడ బీజేపీని టార్గెట్ చేస్తూ బీజేపీ పేరెత్తకుండానే మాట్లాడారు. సో దీనికి సంబంధించి విల్ టేక్ ద ఎనాలిసిస్. సో సార్, రీసెంట్గా ఇటు సోనియా గాంధీ మాట్లాడిన ఈ కమెంట్స్ని ఎలా చూడాలంటారు? అండ్ వాట్ యూ థింక్ అబౌట్ బీజేపీ స్టాండ్? బీజేపీ నిజంగానే అలా వ్యవహరిస్తుంది అనుకోవాలా? దాంట్లో అనుమానం ఏంటి, బహిరంగంగానే చెప్తున్నారు కనుక నిజంగానే వివరిస్తుంది అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ప్రశ్న ఏంటంటే ఎందుకు అలా వివరిస్తుంది అని. సో బీజేపీకి నెహ్రూ పట్ల ఎందుకంత విద్వేషము, ఇది ప్రశ్న. ఎందుకంటే నెహ్రూను విమర్శించకూడదు, విశ్లేషించకూడదని సోనియా గాంధీ కూడా అనలేదు. సోనియా గాంధీ బయటలో చూశారు, మీరు ఎనలైజ్ చేయొచ్చు, క్రిటిక్ చేయొచ్చు, కానీ అభాండాలు వేసి అప్రతిష్ట పాలు చేయొద్దు. ఎందుకు మరి బీజేపీకి అంత విద్వేషం? వాస్తవంగా బీజేపీ గాంధీ కూడా అంగీకరించారు. గాంధీజీని జాతి పిత అని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒప్పుకోరు. రాజకీయాల కొరకు, ఓట్ల కొరకు గాంధీని ఇంకా పూర్తిగా త్యజించలేకపోతున్నారు. కానీ పూర్తి స్థాయిలో భారతదేశం పైన ఆధిపత్యం వచ్చాక గాంధీని కూడా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించారు. మీకు ఎందుకు అంటే నెహ్రూ స్వభావానికి మోడీ స్వభావానికి ఒక చిన్న కంపారిజన్ చెప్తాను. నరేంద్ర మోడీ తన గురువు భారతీయ జనతా పార్టీని ఈ స్థానానికి తీసుకొచ్చినటువంటి హిందుత్వ రాజకీయాల్లో ఒక పితామహుడు లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ. ఎల్కే అద్వానీకి ఏ పద్ధతి పట్టించాడు మోడీ? ఆఖరికి ఆయనకు రాష్ట్రపతి కూడా కాకుండా అడ్డుకున్నాడు. ఎల్కే అద్వానీ ప్రెసిడెంట్ చేస్తా అంటే ఎవరాపారు మోడీని? ప్రతిపక్షాలు వద్దనయ్యా. ఎల్కే అద్వానీకి ఆఖరికి భారతరత్న కూడా ఇవ్వడానికి సిద్ధపడలే మోడీ. ఆర్ఎస్ఎస్ నుంచి వ్యతిరేకత వచ్చాక అంగీకరించారు. ఎందుకంటే రాజకీయాల కొరకు కర్పూరి ఠాగూర్, చరణ్ సింగ్ వీళ్ళందరికీ ఇచ్చాక మోడీకి మీకు అద్వానీకి ఇవ్వకపోతే సంఘ్ పరివార్లో ప్రతికూలత వస్తుందని తప్పనిసరి ఇచ్చారు. సో ఎల్కే అద్వానీ తన స్వహస్తాలతో, తన కష్టంతో భారతీయ జనతా పార్టీని స్థాయికి నిలిపి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావటానికి ఆయన అద్వానీ నిర్మించిన బీజేపీ కారణం కాదా? అద్వానీ కృషి లేకుండా మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా? కానీ అద్వానీ పట్ల మోడీ వ్యవహరించిన తీరు మనం చూసాం. ఇందుకు పూర్తి భిన్నంగా జవహర్లాల్ నెహ్రూ తన సైద్ధాంతిక ప్రత్యర్థి అయిన హిందుత్వ రాజకీయ సిద్ధాంతకర్త అయిన నాయకుడైన శ్యామప్రసాద్ ముఖర్జీని తన క్యాబినెట్లో పెట్టుకున్నాడు. స్వాతంత్రం వచ్చాక ఎంత డిఫరెన్స్ చూడండి. తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించని మత రాజకీయాలకు ప్రతీకగా ఉన్న శ్యామప్రసాద్ ముఖర్జీ హిందుత్వ సిద్ధాంత నాయకుడైన, సో జనసంఘ్ ఇప్పటికీ ఆరాధ్య దైవంగా భావించే శ్యామప్రసాద్ ముఖర్జీ బీజేపీ ఇప్పటికీ కూడా అంగీకరించే
అలాంటి వ్యక్తిని ఆయన క్యాబినెట్లో పెట్టుకుంటే సొంత సిద్ధాంత గురువైన అద్వానీని ఈడ్చికొట్టాడు మోడీ. అది తేడా మోడీకి నెహ్రూకు. అందువల్ల నెహ్రూ అద్వానీకి ఈ పరిస్థితి వస్తే ఇక నెహ్రూని ఎవరు అడిగారు? ఇలా అద్వానీ పేరు ఎప్పుడన్నా మోడీ తీస్తాడా? మీరు గమనించండి. అద్వానీ బర్త్డే రోజు అప్పుడు ఇంటికి పోయి గ్రీటింగ్స్ చెప్తాడు తప్ప అసలు వాజ్పేయి పేరే తీయడు కదా. మీకు 70 ఏళ్లలో 2014 కన్నా ముందు దేశం గొడ్డుపోయింది, దేశంలో ఏం జరగలేదు అంటాడు కదా, ఇంక్లూడింగ్ వాజ్పేయి ఇయర్స్. ఎప్పుడో వాజ్పేయి పుట్టినరోజు అప్పుడప్పుడు వాజ్పేయి గురించి మాట్లాడతాడు. మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడతాడా? ఎన్నడూ మాట్లాడు. మీరు గమనించండి. ఈవెన్ వాజ్పేయి టైంలో కూడా ఏం జరగలేదు అంటాడు. అది ప్రత్యేకత. ఇక వాజ్పేయిని అద్వానీనే గుర్తు చేసుకోలేని మోడీ నెహ్రూని గుర్తు చేసుకుంటాడా? ఇక నెహ్రూ దేనికి రిప్రజెంటేటివ్? మీకు నెహ్రూ హయాంలో నాగార్జున సాగర్, బాక్రా నంగల్ ఇలాంటి ప్రాజెక్టులకు మూలం ఏర్పడింది. మీరు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ కట్టారో చెప్పండి నాకు ఒకటి. నెహ్రూ హయాంలో ఐఏఎంలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐఐటీలు పునాదులు పడ్డాయి. 11 ఏళ్లలో మోడీ హయాంలో నెహ్రూ కాలంలో పుట్టిన ఐఐటి లాంటిదో ఐఏఎం లాంటిదో ఒక్క విద్యాసంస్థ చూపెట్టండి. ముఖేష్ అంబానీ విద్యాసంస్థ 100 కోట్లు ఇస్తే అది ఇంతవరకు పురుడే పోసుకోలే. షో మీ వన్ ఇన్స్టిట్యూషన్ ఐఐటి ఐఏఎంలతో పోల్చగలిగినటువంటి ఒక్క ఇన్స్టిట్యూషన్ పేరు చెప్పండి. నెహ్రూ హయాంలో ఎన్ని సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్కు సైంటిఫిక్ రీసెర్చ్కు పునాదులు పట్టాయో చూడండి. అలాంటిది ఒక్కటంటే ఒకటి మోడీ హయాంలో ఎన్ని ఏర్పడిందా చెప్పండి. అందువల్ల నెహ్రూ ఇది ఇన్స్టిట్యూషన్ బిల్డర్. మరి నెహ్రూ ఒక గొప్ప స్వాతంత్ర సాంప్రదాయాలను సృష్టించాడు. ఒక డెమోక్రసీ చాలా దశలో ఉండగా దానికి పునాదులు వేశాడు. పార్లమెంటును గౌరవించాడు, ప్రతిపక్షాన్ని గౌరవించాడు. మీకు నరేంద్ర మోడీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గుర్తించాడు. కానీ నెహ్రూ ఏం చేశాడు? రామ్ మనోహర్ లోహియా మాట్లాడుతుంటే పార్లమెంట్లో ఆయన టైం అయిపోయిందని స్పీకర్ చెప్తే లేచి, అధ్యక్ష మా అధికార పార్టీ టైం కూడా ఆయనకే ఇవ్వండి, ప్రతిపక్ష నేతకు. మా వాళ్ళు ఎలాగో మాకు అనుకూలంగా మాట్లాడతారు, మా ప్రతిపక్ష నేత మాట్లాడితే నేను తెలుసుకోదలుచుకున్నాను అని చెప్తాడు. అలాంటి దానికి ఇప్పుడు మోడీ ప్రతిపక్షం పట్ల అనుసరిస్తున్న వైఖరికి ఎంత పోలికే చెప్పండి. ఇక మన నెహ్రూ వారసత్వాన్ని మోడీ ద్వేషించకపోతే ఏం చేస్తాడు? మీకు నెహ్రూ ఒక గొప్ప సెక్యులర్వాది, గొప్ప లౌకికవాది. నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితుల్లో సెక్యులరిజాన్ని అంగీకరించకపోగా సెక్యులరిజాన్ని రాజ్యాంగం నుంచే తొలగించాలి అనే సిద్ధాంతాన్ని బీజేపీ నమ్ముతుంది. అందువల్ల నెహ్రూని ఎట్లా ఒప్పుకుంటుంది? మీకు నెహ్రూ గొప్ప ఆధునిక భావాలకు ప్రతీక. సో మనం ఇప్పుడు ఏ రకమైనటువంటి వ్యవహారాలు చూస్తున్నాం దేశంలో, మూఢనమ్మకాలకు అధికారిక ముద్రలు వేస్తున్నటువంటి అశాస్త్రీయ భావాలకు అత్యంత విలువిస్తున్నటువంటి సందర్భంలో మనం బతకడం లేదా? అందువల్ల డెఫినెట్గా నెహ్రూ సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ థింకింగ్. నెహ్రూ ఒక గొప్ప స్వావలంబన, బలమైన ప్రభుత్వ రంగ పునాదులు, పారిశ్రామిక పునాదులు కోరుకున్నాడు. అందుకే నెహ్రూ టైంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి పునాదులు పడ్డాయి. ఇప్పుడు ఎవరికి పడుతున్నాయి? క్రోనిజానికి పడుతుంది. టాటాస్కు ప్రాజెక్ట్ క్లియర్ చేస్తే 757 crore బీజేపీకి విరాళాలు ఇచ్చాడని తాజాగా scroll.in చూశాను నేను. అలాగే మీకు అదానీ వ్యాపారం ఎలా పెరిగిందో మనం చూస్తున్నాం. అదానికి ఎల్ఐసి నుంచి 48,000 కోట్ల రూపాయలు మోడీ ప్రభుత్వం ఇప్పించింది. దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ అదానికి అప్పచెప్పింది. అమెరికా కోర్టులో అదానీ పైన కేసు పడితే ఆ సమ్మన్లు కూడా అదానికి ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడతలేదు. అమెరికన్ కోర్టులో లాయర్లు చెప్పారు. మరి జవహర్లాల్ నెహ్రూ ఇలా చేశాడా? జవహర్లాల్ నెహ్రూ ఒక బలమైన పారిశ్రామిక పునాదులు వేస్తే ఒక క్రోనీ క్యాపిటల్కు పునాదులు వేసి మోడీ ప్రభుత్వంలో పునాదులు పడ్డాయి. అంటే మోడీ ఏం చేయలేదని నేను అనడం లేదు, నెహ్రూతో కంపారిజన్ చెప్తున్నాను. నెహ్రూ హయాంలో డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ బలపడ్డాయి. ఇప్పుడు ఏదన్నా బలపడుతున్నాయా? కోర్టులకు జడ్జిని మేమే నియమిస్తామంటున్నారు. సిబిఐని, ఈడీని తమ చేతిలో పావులుగా మార్చుకున్నారు. మీకు వ్యవస్థలన్నిటి పెట్టుకున్నారు. నెహ్రూ ఒక గొప్ప సమాఖ్య స్ఫూర్తికి ప్రతీక. సో మీకు ఫెడరలిజానికి మారుపేరు. నెహ్రూ మోడీ హయాంలో రాష్ట్రాల అధికారులపై నిరంతరం అటాక్ జరుగుతోంది. సో అందువల్ల నెహ్రూ వాల్యూస్ సిస్టానికి పూర్తిగా మోడీ ప్రభుత్వం వ్యతిరేకం. అందుకే నెహ్రూ పట్ల అంత విద్వేషం.